ఇక 22A ముసుగులో సామరులపై రేవంత్ సర్కార్ పగబట్టిందని మల్కాజ్గిరి నియోజకవర్గంలోని బాధితులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ల కోసమే హస్తం సర్కార్ ఈ డ్రామా ఆడుతోందని ఫైర్ అవుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. భూమిలో అటు ఇల్లులు కానీ అటు స్థిరాస్తులు కానీ ఉన్న వ్యక్తులందరూ కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రభుత్వానికి ఇంత చిత్తశుద్ధి లేదు, కేవలం పేద ప్రజలు ఇల్లు కూలగొట్టడమేనా ప్రభుత్వ లక్ష్యం అన్నట్టు కూడా ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతోని కాలనీ వాసున్నారు, వారిని అడిగి పూర్తిగా తెలుసుకుందాం. అన్న చెప్పండి, అసలు ప్రధానంగా 22A ఎందుకు ఏర్పాటు చేశారు? అసలు ఎన్ని కాలనీలు ఎఫెక్ట్ అయినాయి మల్కాజ్గిరి నియోజకవర్గంలో? మల్కాజ్గిరిలో దగ్గర ఒక 62 కాలనీలు చాలా ఎఫెక్ట్ అయ్యాయని ఈరోజు రేవంత్ రెడ్డి అనే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకరు ఏ విధంగా మనం చెప్పుకోవాలనంటే తనకున్న ఆలోచనతోటి గవర్నమెంట్ను ఏ విధంగా గవర్నమెంట్ భూములు 28 జాబితాలో చేర్చాలని ఒక రియల్ ఎస్టేట్ మ్యాండ్ తోటి ఈ 22 అనే ఒకటి స్కీమ్ తీసుకొచ్చారు. దాని కింద జోకర్ అయింది పొంగులేటి గారు. నిజంగా కూడా ఇవాళ ఓవరాల్ చుట్టుప్రక్కల ప్రాంతంలో ఉన్నట్టు కొన్ని కాలనీలు ఏవైతే అసెంబ్లీలు ఉన్నాయో 22 అసెంబ్లీలు కూడా ఇవాళ ఎఫెక్టెడ్ ఏరియాలో ఉన్నాయి. అది కూడా ఏదేది రాజేంద్ర నగర్, తెల్లాపూర్, షేర్లింగంపల్లి, జుబ్లీ హిల్స్, ఫిలిం నగర్, బంజారా హిల్స్, మల్కాజ్గిరి ఇట్లా చెప్పుకుంటా పోతే 22 కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేలు ఎంతమంది అయితే గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నారో అన్ని కాలనీలు కూడా నిషేధంలో పెట్టారు. ఎందుకు పెట్టారు? కేవలం సీఎం రేవంత్ రెడ్డి అనే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఆలోచనతోటి పుట్టుకొచ్చినదే ఈ 22A జీవో. ఏ విధంగా డబ్బులు సంపాదించాలి, ఏ విధంగా ఢిల్లీకి మనం పంపించాలి, ఇలా 2.5 నుంచి 3 లక్షల కోట్ల స్కామ్ జరుగుతుంది ఈ 22A జాబితా కింద. ఢిల్లీకి మూటలు అప్పచెప్పడానికే రేవంత్ రెడ్డి తీసుకొచ్చిందే ఈ 22A జాబితా. ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తారు? ఇప్పుడు ప్రభుత్వం ఒకటే, ప్రభుత్వం రాబోయే రోజులలో కూలిపోతుంది. ఇది మంచి పద్ధతి కాదు, ఇది పందిరం కాదు. వీలైతే 10 మందికి మనం సాయం చేయాలి, ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలన్నది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అతను ఆలోచించాలి తప్ప ఒక చిన్న బ్రోకర్లకు, చీప్ బ్రోకర్లకు ఆలోచించి ఇలా తెలంగాణ ప్రజలను అతలాకుతలం చేస్తుండు. రోజుకొక జీవో తీసుకొచ్చి ఏ విధంగా సంపాదించాలనేది ఆయన ఆలోచన ఉన్నది తప్ప ఇవాళ ప్రజలకు మనం ఏం చేస్తున్నాం అన్నది లేదు. గత 10 ఏళ్లలో ఇదే కేసీఆర్ గారు ఎన్ని పథకాలు తీసుకొచ్చారనేది మీరు చూడండి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని పథకాలను నాశనం పట్టించి ఏ విధంగా ప్రజలను నడ్డి విడిచి డబ్బులు సంపాదించాలనేది ఆలోచిస్తుంది తప్ప ఇంకా వేరే ఆలోచన లేదు. రాబోయే రోజులలో ప్రజలు కూడా ఓటుతోటి బుద్ధి చెప్తారు, మళ్ళీ రేవంత్ రెడ్డి గారు సీఎంగా గెలవరు. అన్న చెప్పండి అన్న, మీది ప్రధానంగా మీది కూడా నిషేధిత భూములు అది నిషేధిత ఉంది, స్థిరాస్తాన్ని కూడా అంటారు. చెప్పండి అన్న. మాది మల్లికార్జున నగర్ నుంచి నేను మాట్లాడుతున్నాను. నా పేరు అచ్యుతరావు. నేను వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్ని. ఈ భూములు అప్పట్లో మాకు సేల్ డీడ్లో కూడా క్లియర్గా రాశారు, అండర్ యుఎల్సీ కింద ఉందని. 1976 యాక్ట్ ప్రకారం ఉంది కాబట్టి ఇది మీది నిషేధం కాబట్టి మీకు ఇదేమి కాదు కాబట్టి మీరు దాన్ని బట్టి మేము ఏం చేసామంటే యుఎల్సీలో ఉన్న తర్వాత 38 సంవత్సరాల తర్వాత మాకు నోటీసులు వచ్చాయి, ఎక్కడి నుంచి గవర్నమెంట్ నుంచి వచ్చాయి. ఇది దీంట్లో మన యుఎల్సీలో ఉందని చెప్పి దానికి మేము కోర్టుకు వెళ్ళడం, కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకురావడం జరిగింది. చివరిగా మీ డిమాండ్ ఏంటి ప్రభుత్వానికి? డిమాండ్ అది 22A ఇమీడియట్లీ అది విరమించాలి, విరమించి ప్రజలకి మీకు గవర్నమెంట్ హెల్ప్ చేయాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. సార్, నేను గౌతమ్ నగర్లో ఉంటాను. అయితే మాది ఈ లేఅవుట్ ఏమో రామచంద్ర రెడ్డి గారని ఆయన ఉన్నప్పుడు లేఅవుట్ చేసింది ఇది. అయితే ఇప్పుడు కాలనీకి ఆల్రెడీ ఎఫెక్టెడ్ లేని ల్యాండ్ కూడా ఎఫెక్టెడ్ పెట్టడము ఇది ఎంతవరకు న్యాయం? ఇది అంటే డబ్బులు గుంజడం అనే కదా. రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, దాని గురించి ఇప్పుడు ఆ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఏమైపోవాలి? రెవెన్యూ ఎక్కడుంది? మా ముఖ్యమంత్రి అక్కడ రెవెన్యూ తీసుకునే ఉపాయంలో ఉన్నాడు. ఇది చాలా దరిద్రం. ఇది ఆయనకు తెలియకపోతే ఇతరులను అడిగి తెలుసుకోమనండి. ఈ ముఖ్యమంత్రి వేస్ట్ ముఖ్యమంత్రి అని ప్రజల మధ్య సూచన. మల్కాజ్గిరిలో సుమారు 25,000 నుంచి 30,000 ఇండ్లు ఈ 22A నిషేధిత జాబితాకు సుమారు 3 నెలల కింద తీసుకొచ్చినారు. దీంట్లో దరిద్రం ఏంటంటే ఈ దేశం కోసం పోరాడిన డిఫెన్స్ కాలనీ అనేది 130 ఎకరాల లేఅవుట్ ఉంది, దాన్ని కూడా నిషేధిత జాబితాలో చేర్చారు. దగ్గర 25,000 నుంచి 30,000 కుటుంబాలు ఇలా అగమ్య గోచరంగా ఎంఆర్ఓ చుట్టూ, ఆర్డీఓ చుట్టూ, కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రజలకు అన్ని రకాల సహాయం అందించింది. 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో సుఖ సంతోషాలతో ఉన్నాం. ఈ దరిద్రులు, ఈ దరిద్రపు ఓటు కమిషన్లకు నాయకులు ఈ విధంగా తీసుకొచ్చి ఇలా మొత్తం తెలంగాణ ప్రజల్ని ఇలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలా పట్టణ ప్రాంతాలను
మరీ ఘోరంగా వాళ్ళ ఆస్తులు అమ్ముకోలేకుండా వాళ్ళ పిల్లలకు కానీ ఏదైనా మంచి పెళ్లికో ఇంకో విధంగా చదువులకో ఏదైనా ఇల్లు అమ్ముకుందామంటే ఇలా 30% కమిషన్లు. కలెక్టర్ ఆఫీస్కి అప్లై చేయడం పెట్టుకోమంటారు. కలెక్టర్ ఆఫీస్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి కమిషన్ ఎవరు దొరుకుతారో బ్రోకర్ గారిని పట్టుకోవాలి. కమిషన్లకే పరిమితమైందన్న మొత్తం కమిషన్లను దృష్టిలో పెట్టుకుని మీరు 22A జాబితాను ఏ ప్రతిపాదికన తీసుకొచ్చారో చెప్పాలి. మీరు 22A అనేది మీరు ఏ ప్రాతిపాదికన తీసుకొచ్చారు, మీరు ట్యాక్స్ కట్టించుకుంటున్నారు, మీరు ఇవాళ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజల నుంచి సేవలు పొందుతా ఉన్నారు. ఏ విధంగా 22A ను మీరు తీసుకొచ్చినారు, ఎందుకు తీసుకొచ్చారు? ఈ ప్రజలను ఈ విధంగా ఇబ్బంది పెట్టడానికి కారణం మీ కమిషన్ల రాజ్యం అని ప్రజలు కోడైకి వస్తా ఉన్నారు. మల్కాజ్గిరి నుంచి హరీష్ రావు గారి నాయకత్వంలో మల్కాజ్గిరిలో భారీ ఎత్తున నిరసన చేపట్టినాం. హరీష్ రావు గారిని దృష్టికి తీసుకొచ్చినాం. రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ప్రవర్తన చేస్తూ ఉంటాం. మీరు కూడా నిషేధిత జాబితా నాది కూడా నిషేధ జాబితా నుండి నేను కొని 2019లో కొన్నాను ఇల్లు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేద్దామని చెప్పేసి అమ్మడానికి పెట్టాను, వేరే ఫ్లాట్ తీసుకోవడానికి పెడితే ఇప్పుడేమో 22Aలో నిషేధ జాబితాలో ఉందని చెప్పారు. సార్ మీరు చెప్పండి సార్, మీది కూడా నిషేధిత జాబితాలో ఉంది సార్? నేను మల్లికార్జున నగర్లో స్థానికంగా ఉంటున్నాను. నేను 84 ఏళ్ళ సర్వీస్ ఏజ్ ఉన్నది నాది. నేను 40 సంవత్సరం కింద ఈ ప్రాంతంలో మేము ఓనర్స్ ల్యాండ్ ఓనర్ దగ్గర ల్యాండ్ కొనుక్కున్నాము. ప్లాట్ చేసినప్పుడు మేము ప్లాట్లు కొనుక్కున్నాము. ల్యాండ్ ఓనర్ దగ్గర కొనుక్కున్నాము. రిజిస్ట్రేషన్ అయింది. రిజిస్టర్లో అన్ని పక్కా రాశారు. దీనికి గవర్నమెంట్ ఏం అధికారం లేదని కూడా రాశారు. రిజిస్టర్ అయిన తర్వాత అవి కూడా తర్వాత మేము ఇల్లు కట్టుకున్నాం. ఇప్పటికి 40 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకుని మేము నివసిస్తున్నాము. అన్ని డెవలప్ అయినది అన్ని రోజులు. ఇప్పుడు మీ ప్రభుత్వం పబ్లిక్ అమ్మినప్పుడు, ఓనర్ అమ్మినప్పుడు మేము కొనుక్కున్నాము. ఈ ప్రభుత్వం సంబంధం ఏమిటి నాకు అర్థమైతలేదు. 40 సంవత్సరాలు అయింది. ఎందుకప్పుడు 3 గవర్నమెంట్లు చేంజ్ అయినాయి. ఎవరు ఎందుకు అడగలేదు అప్పుడు? మా ఇల్లు ఇప్పుడే జ్ఞాపకం వచ్చినాయా? మా ఇల్లు తీసేసిన తర్వాత మా పిల్లలు ఏం కావాలా, మేమేం కావాలా, ఎక్కడ పోవాలా? మా ఇల్లు తీసేసానికి నీకు హక్కు ఏమున్నదని చెప్తున్నా. 40 ఏళ్ల తర్వాత ఇల్లు నాది కాదు అనడానికి గవర్నమెంట్ అన్ని తీసుకున్నది. రిజిస్ట్రేషన్ అయిపోయింది, కన్స్ట్రక్షన్ అయిపోయింది, అన్ని డబ్బులు ట్యాక్స్ కడుతున్నాం. డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు ల్యాండ్ నాది అనడానికి మీకు హక్కేమన్నది? దానికి మీరు ఒకవేళ మాకు తీర్మానం కాకపోతే తప్పకుండా మేము మీ అసెంబ్లీ ముట్టడిస్తామని కూడా నేను వాగ్దానం చేస్తున్నాము. మేము ఇక్కడ 120 కుటుంబాలు ఉన్నాయి. 120 కుటుంబాలు ఈ నెల లోపల మీ అసెంబ్లీని ముట్టేయకుంటే మా పేరే కాదని నేను మల్లికార్జున నగర్లో ఉంటాము. మీరు ఈ మల్కాజ్గిరి నియోజకవర్గంలో దాదాపు 60 నుంచి 70 మధ్యలో స్లమ్ ఏరియాలు ఉంటాయి. సో ఈ ప్రాంతం ముఖ్యమంత్రి గతంలో ఈ ప్రాంతంలో ఎంపీగా పనిచేసిన వ్యక్తి మల్కాజ్గిరిలో. కొడంగల్లో ఓడిపోతే మల్కాజ్గిరి వాళ్ళు నా హక్కున చేర్చుకున్నందుకు వీళ్ళకి ఇచ్చిన ఈ బహుమానం అని అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారిని. రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మా బస్సు మా గౌతమ్నగర్ డివిజన్ ఆ ఇందిరానగర్ అనే ప్రాంతంలో పేరుకే ఇందిరానగర్ అనే పేరుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మా బస్సులో వారి కేసీఆర్ గారు 59 జీవో తీసుకొచ్చి పట్టాలు చేయడం జరిగింది. తర్వాత కూడా వాళ్ళ పిల్లల అవసరాల కోసమో, చదువుల కోసమో, లేకపోతే పిల్లల పెళ్లిళ్ళ కోసమో అమ్ముకోవడం జరిగింది. అటువంటి అమ్మకాలకు వాటికి అడ్డంగా తీసుకొచ్చి 22A అని తీసుకొచ్చి ఎవరు తీసుకురామని చెప్పినట్టు ఈరోజు ఒక భూపకస్తుడు ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటుందో ఈరోజు రాష్ట్రంలో ఆ విధంగా ముఖ్యమంత్రి పరిపాలన ఉందని అర్థం. ఈరోజు బిడ్డ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 22A బాధ్యతలు ఎవరుతున్నారో వారందరికీ క్షమింపజేయాలి బిడ్డ. రైట్. ఏదైతే చూసుకుంటే ఇప్పటికే కూడా అందరూ నిషేధిత ప్రాంతాల్లో ఉన్న స్థిరాస్తులు కానీ వాళ్ళ ఇల్లులు కానీ ఇప్పటికే వారందరూ కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుండి కూడా మేము ఇక్కడనే నివాసం ఉన్నాము, కానీ రాత్రికి రాత్రే ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెట్టడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ బాలకృష్ణతో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.